హాయ్ అండి, వెల్కమ్ టు స్వయం పాకం. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ ఏంటంటే సౌత్ ఇండియాలో చాలా ఫేమస్ అయిన చెట్టినాడు చికెన్ కర్రీ అండి. ఈ రెసిపీ తమిళనాడులో చెట్టినాడు రీజియన్ నుండి వచ్చింది అండ్ రిచ్ స్పైసెస్తో మరి స్ట్రాంగ్ అరోమాకి బాగా పాపులర్ అండి. ఈ కర్రీలో స్పెషల్ ఏంటంటే మార్కెట్లో దొరికే రెడీమేడ్ మసాలాతో కాకుండా మనం ఇంట్లోనే ఫ్రెష్గా డ్రై రోస్ట్ చేసిన స్పైసెస్తోని చెట్టినాడు మసాలా ప్రిపేర్ చేసి ఈ చెట్టినాడు చికెన్ కర్రీ అని చేసుకోవచ్చండి. అయితే మీరు ఈ కర్రీ చేయాలనుకుంటే నేను ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి ఈ కర్రీ అని చేసుకోండి. ఇప్పుడు రెసిపీ విధానంలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక 600 గ్రాముల వరకు చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకున్నాక ఈ చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ కోసం 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, ఒక లెమన్ జ్యూస్ నండి ఇలా పిండుకొని చికెన్కి ఇవన్నీ బాగా కలిసేటట్టు చికెన్ని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఒక 20 నిమిషాలు మాత్రమే అండి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా రెడీ చేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇలా ప్యాన్ స్ప్రెడ్ చేసుకున్నాక ఇందులో 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ సోంపు, 1 టీ స్పూన్ మిరియాలు, 2 టేబుల్ స్పూన్ల ఇది ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నానండి. అలాగే ఇది బిర్యానీ పువ్వు అండి, రాతి పువ్వు అంటారు కదా, అది ఒక మరాఠీ మొగ్గ, 1.5 ఇంచు దాల్చిన చెక్క, 3 లవంగాలు, 3 ఇలాచీ అండి. ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో కారం తగినన్ని ఎండుమిర్చిని వేసుకోవాలండి. నేను ఇక్కడ 10 వరకు ఎండుమిర్చిని వేసుకుంటున్నాను. మీకు ఈ స్పెషల్గా ఈ కర్రీలో కారం అనేది ఆర్డర్ అండి. మన ఈ మసాలా వచ్చే ఘాట్నెస్ అలాగే ఎండుమిర్చి నుంచి వచ్చిన కారమేనండి ఈ కర్రీలో వేసుకుంటాము. ఇప్పుడు ఎండుమిర్చిని వేసుకొని ఎండుమిర్చి కలర్ చేంజ్ అయినంత వరకు మీడియం ఫ్లేమ్లోని వేయించుకోండి. మసాలాలన్నీ మాడిపోకూడదు. మసాలా మాడిపోతే కూర టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలాగా కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఇప్పుడు ఇవి స్టవ్ ఆఫ్ చేసుకుని బాగా చల్లారాలండి. బాగా చల్లారినాక ఈ మసాలా అనేవి ఒక మిక్సీ జార్లో తీసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా వాటర్ని వేసుకొని మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టించుకోవాలండి. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ పట్టించుకోండి. ఇదిగోండి పేస్ట్ అనేది ఈ విధంగా ఉండాలి, ఫైన్ పేస్ట్గా. ఈ విధంగా ఉంటే కర్రీకి అనేది బాగుంటుంది. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. స్టవ్ మీద కడాయిని పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆ ఆయిల్లో ఒక బిర్యానీ ఆకు, ఒక 2 ఎండుమిర్చి, 3 రెమ్మల కరివేపాకుని వేసుకోవాలండి. అలాగే 2 పెద్ద సైజు ఆనియన్ చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఆనియన్ అనేవి కలర్ చేంజ్ అయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ అనేది ఈ విధంగా కలర్ చేంజ్ అయింది కదండి, సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1.5 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన దాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగినాక ఇందులో ఒక మీడియం సైజ్ టమాటోనండి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటో అనేది సాఫ్ట్గా కుక్ అయ్యి ఆయిల్ అంతా రిలీజ్ అవ్వాలండి. అంతవరకు కూడా ఈ టమాటోని కుక్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకోవడం వల్ల టమాటో అనేది త్వరగా కుక్ అవుతుంది. ఇదిగోండి టమాటో ఈ విధంగా కుక్ అవ్వాలి, సాఫ్ట్గా అయింది కదా. ఇప్పుడు ఇందులోనే మనం మిక్సీ పట్టించుకున్నాం కదండి మసాలా పేస్ట్ని వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా పేస్ట్ అనేది ఈ కర్రీ మొత్తానికి సరిపోతుందండి. నేను ఈ కర్రీకి తగిన క్వాంటిటీ చేశాను మసాలా పేస్ట్ అనేది. ఈ మసాలా పేస్ట్ వేసుకొని 2 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలండి. ఇలా 2 మినిట్స్కి మసాలా పేస్ట్ ఈ విధంగా వేగుతుంది. ఇప్పుడు ఇందులోనే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలండి. చికెన్ వేసుకొని ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ అంతా చికెన్కి బాగా పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి. చికెన్ నుంచి వాటర్ వస్తుంది కదండి, వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ అంతా రిలీజ్ అవ్వాలండి. అంతవరకు మూత పెట్టుకొని మధ్యలో మూత తీసి కలుపుతూ చికెన్ అంతవరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి.
మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటుకుంటుంది. ఇదిగోండి చికెన్ నుంచి వాటర్ అంతా ఇంకిపోయింది, ఆయిల్ రిలీజ్ అయింది. ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోని రుచికి తగినంత ఉప్పుని వేసుకోవాలండి. మనం మ్యారినేట్ చేసినప్పుడు చికెన్లో ఉప్పు వేసాం కదండి, చూసి వేసుకోండి చికెన్లో ఉప్పు అనేది. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. అలాగే కసూరి మేతి అండి, డ్రై రోస్ట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల, కసూరి మేతి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. ఒకసారి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోని మరొక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి చికెన్ అనేది. ఇలా మగ్గించుకోవడం వల్ల చికెన్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుందండి. ఇదిగోండి 2 నిమిషాలకి ఈ విధంగా దగ్గర పడింది, చికెన్ అంతా బాగా ఏగిపోయింది. ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ అనేది నీచు వాసన రాదండి. ఇలా ఫ్రై చేసుకున్నాక చికెన్ అంతా బాగా ఏగిపోయింది. ఇందులో గ్రేవీ కోసం 1.5 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలండి. ఫస్ట్ 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని గ్రేవీ దగ్గర పడినంత వరకు ఉడికించుకోండి, సరిపోతుంది. మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి, చికెన్ కూడా ఉడుకుతుంది. ఇదిగోండి గ్రేవీ ఈ విధంగా దగ్గర పడింది. నాకు ఈ కన్సిస్టెన్సీలో గ్రేవీ లాగా సరిపోతుందండి, ఎందుకంటే ఇది నేను రాగి ముద్దకి చేస్తున్నాను. మీకు రైస్ రోటీకి చేసుకోవాలనుకుంటే ఇంకో 5 నిమిషాలు చికెన్ ఉడికించుకోండి, గ్రేవీ దగ్గర పడుతుంది. ఇప్పుడు లాస్ట్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు గుప్పెడంత కొత్తిమీరని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, చెట్టినాడు చికెన్ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.